కీర్తనలు 18వ అధ్యాయం. కీర్తనలు 18వ అధ్యాయం. మొదటి 10 వచనాలు మనం మాత్రం చదువుకుందాం. కీర్తనలు 18వ అధ్యాయం. మొదటి 10 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో ఉండి నన్ను రక్షించును. మరణ పాశం నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలు నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో వచ్చాను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతములు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసిక రంధ్రం నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీదకెక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షం ఆయన. ప్రార్థన చేసుకుంది. ప్రేమ స్వరూపి, కృప కనికరం కలిగిన దేవా, దయా దాక్షిణ్యపూర్ణుడా, నాయనా నీ యొక్క నాయన తండ్రి సన్నిధిలో ఆరాధన వర్తమానంలో మేము వెళ్తుండగా ప్రభువా, మీరు మరొకసారి మమ్మల్ని దర్శించి నీ వాక్యం చేత మమ్మల్ని తండ్రి మరి ఒకసారి నీవు మమ్మల్ని పలకరించండి. ఎందు నిమిత్తం నేను ఆరాధించాలో నాయనా తండ్రి వాక్య భాగం నుంచి మీరు మాతో మాట్లాడమని తండ్రి గత వారం అంతా కూడా మమ్మల్ని సంరక్షించి కాపాడి ఇదిగో మరొక పునరుత్థాన దినములో నేను ఆరాధించుటకై సజీవులుగా నీ మందిరంలో చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ రావాల్సిన బిడ్డల సకాలంలో జరకు సహాయం చేయమని మా ప్రభు నన్ను నీ చేతికి అప్పగించుకుంటూ మాతోనూ మీరు మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు దావీదు కీర్తనని రాస్తూ గతంలో దేవుడు తనకు చేసినటువంటి ప్రతి విమోచనను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 2వ సమూయేలు 22వ అధ్యాయము యొక్క రిప్రజెంటేషన్ ఇక్కడ మనం చూస్తాం. అక్కడ ప్రభు దావీదుకి అన్ని యుద్ధాల్లో విజయాలనిచ్చి నెమ్మది కలగజేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆయన జీవిస్తున్నప్పుడు దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అతను పరిపాలించిన ఈ కీర్తన రాసిన సమయంలో దెర్ వాజ్ పీస్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. నో మోర్ వార్స్. యుద్ధాలు జరగలేదు. అతనికి నెమ్మదికరమైనటువంటి జీవితము జీవిస్తున్నప్పుడు దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఏ రీతిగా తన జీవితంలో తన యుద్ధాలలో తన యొక్క పోరాటాలలో దేవుడు అతనికి మరి ఇది మరీ పైకి అయినట్టుంది సహాయం చేశాడు, దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ సహాయము తన బలహీన స్థితిలో తాను పోరాడలేని స్థితిలో దేవుడు ఆయనకు పక్షం నిలబడి అతనికి బలం ఇచ్చి, ఒక విధంగా చెప్పాలంటే దేవుడే పోరాడి తనకు విజయం ఇచ్చినందువలన మొదటి మాటలు ఆయన పలుకుతున్నాడు. మొదటి వచనంలోనే అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్నేం చేస్తా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వై ఐ లవ్ యూ, బికాజ్ యు ఆర్ మై స్ట్రెంగ్త్. నీవు నా బలమైనందుకు నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నా. దేవుని యొక్క బలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనకారుడు ఆయన బలమును గురించి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. నీ బలాన్ని బట్టి, నీవు నా బలమైనందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను బలహీనుడను. నా జీవిత పోరాటాలలో, నా వ్యక్తిగత జీవితాలలో ఎదురైన పోరాటాల్లో
పోరాడడానికి కావలసినటువంటి శక్తి నాకు లేదు. ఎంత క్లియర్గా తను ఈ కన్ఫెషన్ చేస్తున్నాడంటే, అయితే నీవు నాకు బలం ఇచ్చినావు అని చెప్పట్లే ఇక్కడ, నీవే నా బలమైనావు అంటాడు. ఏమంటున్నాడు? నీవు నాకు బలం ఇచ్చినావు అనలే, నీవే నా బలమైన. కీర్తనలు 59వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే 17వ వచనంలో, కీర్తనలు 59వ అధ్యాయము 17వ వచనంలో ఇదే మాట పలుకుతున్నాడు. చూడండి, దేవుడు నాకు ఎత్తైన కోట, కృపగల దేవుడుగా ఉన్నాడు. నా బలమా, నిన్నే నేను కీర్తిస్తా. ఆయన తన బలమైనందుకు నేను ఆయనను కీర్తిస్తా అంటున్నాడు. యు ఆర్ మై స్ట్రెంగ్త్. నిజంగా ఆయన బలము కాకుంటే నా జీవితంలో నేను ఇవన్నీ దాటుకొని వచ్చేవాడిని కాదు. స్వాభావికంగా నేను బలహీనుడను, నా శత్రువును ఎదిరించేటువంటి శక్తి నాకు లేదు. కానీ దేవా, నీవు నా బలమైనందుకు, వాని పోరాటాలన్నిటి మీద విజయాన్ని నువ్వు నాకు దయచేసినందుకు నేను నిన్ను హృదయమారా నిన్ను ప్రేమిస్తున్నా. మనం ఎందుకు ప్రేమించాలి ప్రభువుని? ఇది నన్ను ప్రభువుని ఆరాధించడం గల కారణం ఒకటి ఉంది. ఎందుకంటే దావీదుకి యుద్ధాలు చేసి అలవాటైంది కాబట్టి, దావీదు తన యొక్క మిలిటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ వర్ణించినటువంటి మాటల్లో ఏం గమనిస్తున్నామంటే, వి సీ ద సింబల్స్ ఆఫ్ మిలిటరీ, ఆర్మీ సింబల్స్ మనం ఇక్కడ చూస్తాం. ఒక సైన్యానికి గుర్తుగా ఆర్మీ అంటే యుద్ధం చేసే వారి సింబల్స్ ఇవన్నీ కూడా. ఏమంటున్నాడు? నీవు నా బలము. 2వ వచనంలో యెహోవా నా శైలము. ఇంగ్లీష్లో ఏమని రాయబడింది? యు ఆర్ మై రాక్, ద లార్డ్ ఈజ్ మై రాక్. యుద్ధం చేసేటువంటి వాళ్ళందరూ కూడా బలమైనటువంటి రాయిని ముందు ఎన్నుకుంటారు. ఆ బలమైనటువంటి రాయికి చాటుగా వాళ్ళు ఉండి శత్రువుతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో యుద్ధంలో 5 రకాలైన మాటలు పలుకుతూ ఉన్నాడు. యు ఆర్ మై రాక్, నీవు నా బలమైనటువంటి బండవి. ఎందుకంటే బలమైనటువంటి బండ కదలదు అని అర్థం. కదలనిది ఇమ్మూవబుల్ రాక్. దాని వెనక సైనికుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? ఇమ్మూవబుల్ రాక్ విచ్ కెనాట్ బి షేకెన్. కదిలే రాయి అనుకోండి, ప్రమాదం. పెద్ద బండ, కదలని బండ, ఎదురుగా శత్రువు ఉన్నాడు. సైనికునికి ఇప్పుడు ఆ కదలని బండ ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆ కదలని బండ శత్రువును ఎదుర్కోవడానికి అది అడ్డుగా నిలబడి, శత్రువు డైరెక్ట్గా అటాక్ చేయలేడు. దాని చాటున ఉండి సైనికునికి రక్షణ దొరుకుతుంది, కొంచెం ప్రొటెక్షన్. ఓపెన్ గ్రౌండ్లో షూట్ చేస్తే చచ్చిపోతాడు, శత్రువుకి టార్గెట్ అవుతాడు. కాబట్టి ప్రభువుని ఏమని పిలుస్తున్నాడంటే, ఫస్ట్ మాట యు ఆర్ మై స్ట్రెంగ్త్, నీవు నా బలమైనావు. రెండవది యు ఆర్ మై రాక్, నీవు నా బండవైనావు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సింబల్స్ ఆఫ్ ఆర్మీ, మిలిటరీ వాళ్ళు సింబల్స్లో ఇవి. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక బలమైనటువంటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. శత్రువుతో యుద్ధం చేయడానికి దాన్ని వాళ్ళు ఆధారంగా చేసుకుంటారు. అందుకనే దావీదు యుద్ధాలు చేసి అలవాటు కాబట్టి యుద్ధ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, మిలిటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ యుద్ధంలో ముందుండి నడిపించింది, యుద్ధంలో ముందు నిలబడింది, యుద్ధంలో ఆయనకు బలమైంది, యుద్ధంలో ఆయనకు బండగా అయింది, ఎవరో మర్చిపోలేదు. యాక్చువల్లీ ఈ కీర్తన రాసినప్పుడు దెర్ వర్ నో మోర్ వార్స్, హీ వాజ్ ఎంజాయింగ్ వెరీ పీస్ఫుల్ లైఫ్. యుద్ధాలను అయిపోయినాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్, చివరి భాగంలో, తన యొక్క జీవిత అంతంలో రాసినాడు ఇది. అంతంలో ఒక్కసారి వెనక్కి చూసి ఎలాగ ఇన్ని జయాలు పొందుకుంటూ తీసుకొచ్చాడు ప్రభు నాకు, నా పోరాటంలో ఇంత సక్సెస్ఫుల్గా వాటన్నిటి మీద విజయాన్ని పొందుకుంటూ నేను ఎలా రాగలిగానంటే, ఆయన నాకు యుద్ధంలో బలమైనాడు కాబట్టి నేను రాగలిగినాను. ఆయన నా యుద్ధంలో, ఆ పోరాటంలో ఆయన నాకు ఒక ఇమ్మూవబుల్, అన్షేకబుల్ ఒక రాగ్గా నాకు నిలబడ్డాడు కాబట్టి నాకు ఈ విజయాలు వచ్చినాయి. మన జీవితం పోరాటంలో కూడా ఒకసారి వెనక్కి చూస్తే ఈ రోజు వరకు మనం ఎలా రాగలిగినాం?
ఎవరు మన బలమైనందుకు మనం రాగలిగినాం? ఆయన మనము బలము కాకుంటే, ఆయనే మన బలము కాకుంటే ఈరోజు మనం ఇటు ఉండేవాళ్ళమా చెప్పండి? మన సొంత బలముతో అన్నింటినీ జయించుకుంటూ వచ్చామా? నో. హీ హాస్ బీన్ అవర్ స్ట్రెంగ్త్ ఆల్ దీస్ ఇయర్స్. ఆయన మన జీవిత కాలం అంతా కూడా నేటి వరకు ఆయన మనకు బలమైనాడు కాబట్టి ఈరోజు మనం ఈ దినానికి మనం చేరుకోగలిగినాం. దావీదు తన జీవితంలో నెమ్మది గల దినాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తున్నాడు. ఆయన బలము అయినందుకు ఇలా చేరాడని చెప్పి ఏమంటాడు తెలుసా? నేను ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. ఐ లవ్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. దేవుని యొక్క బలాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు దేవుని ఎక్కువగా ప్రేమించడానికి ప్రేరేపించబడతా ఉన్నాడు. దేవుని బలం మనం జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన మనసారా ప్రేమించగలం. ఆయన నా జీవిత పోరాటాల్లో, శరీర పోరాటాల్లో, ఆత్మీయ పోరాటాల్లో, మానసిక పోరాటాల్లో ఆయన నాకు బలము అయినాడు. అందుకే 59 మనం చదివినాము, ఇక్కడ ప్రేమిస్తున్నా అన్నాడు, అక్కడ కీర్తిస్తున్నా అన్నాడు. ఏమన్నాడు అక్కడ? నీవు నా బలమైనందుకు ఇక్కడ ప్రేమిస్తున్నా అన్నాడు, నీవు నా బలమైనందుకు అక్కడ నిన్ను కీర్తించుచున్నాను, నిన్ను కీర్తింతును. నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును. నేవేనుదిరుగా నిధిలో మోకరించి నీ సాగెదా, నీరసించక సాగెదా. నేవెనుదిరుగా నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీ సాగెదా. నేవెనుదిన I will not turn back from following you, from praising you, O Lord, from loving you, O Lord. నేను వెనక తిరగలేను, ఎందుకంటే నీవు నా బలమైనావు. నిన్ను కీర్తించగా ఆపలేను, ఎందుకంటే నువ్వు నా బలమైనావు. నిన్ను ప్రేమించ మానలేను, ఎందుకంటే నువ్వు నా బలమైనావు. అంత మాత్రం కాదు, నీవు నా బండమైనావు. నిన్ను ప్రేమించడం మానలేను, నిన్ను కీర్తించడం మానలేను. ఈరోజు ప్రభువును మనం కీర్తించడానికి, హృదయపూర్వకంగా ఆరాధించడానికి గల కారణం దావీదు జీవితంలో దేవుడు ఏమైనాడో ఆయన మన జీవితంలో అదైనాడు. ఆయన మన బలమైనాడు కాబట్టి మనం ఆయన ఆరాధిస్తున్నాం మనస్ఫూర్తిగా, ఆత్మతో, సత్యముతో. ఆయన మన బండైనందుకు ఆయన మనం ఆరాధిస్తున్నాం. ఇంకొక మాట రాయబడి 2వ వచనంలో, శైలము తర్వాత నా కోట, యు ఆర్ మై ఫోర్ట్రెస్. ఎప్పుడైతే ఫోర్ట్రెస్ అనగానే జ్ఞాపకం వచ్చేది, దిస్ ఇస్ ఆల్సో ఆ మిలిటరీ సింబల్. ఏంటి ఫోర్ట్రెస్ అనగానే? ఎత్తైన కోట. కోట యొక్క ఎత్తును బట్టి, కోట యొక్క బలమును బట్టి శత్రువు లోపలికి రాలేడు. శత్రువు ఎంతవరకు నిన్ను తరమగలడు? కోట బయట ఉన్నంత వరకు. కోట లోపలికి ఎప్పుడైతే నువ్వు వచ్చినావో శత్రువు నిన్ను తాకలేడు. ఎందుకంటే ఆ కోట శత్రువును నిన్ను వేరు చేస్తుంది. ఇట్ కీప్స్ ద ఎనిమీ అవే ఫ్రమ్ యూ. ద ఫోర్ట్రెస్. ప్రభువుని దేంతో పోలుస్తున్నాడు దావీదు? నా శైలం అన్నాడు, నా రాక్ అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా కోట. చాలా పర్యాలు దావీదు తన జీవితంలో ఆయనే నా కోట, నా కొండ అని చెప్తా వస్తుంటాడు. కోట దేనికి గుర్తు? శత్రువు నిన్ను తరమలకుండా ఆగిపోవడానికి సహాయం చేసేటువంటి స్థలం అది. దట్ వాస్ ద ప్లేస్ ఆఫ్ సేఫ్టీ. ఇట్ విల్ కీప్ యూ సేఫ్ from the attacks of your enemy. The enemy cannot reach you because that fortress comes between you and enemy. నీ శత్రువుకి నీకు మధ్య
పెద్ద గోడగా అడ్డుగా నిలబడినటువంటి విషయం ఏంటంటే ఏంటి అదంటే కోట. అయితే దావీదు తన జీవితంలో ఎవరిని కోటగా పెట్టుకుంటున్నాడు? ఎవరిని కోట అని పిలుస్తున్నాడు? దావీదుకు కోట లేదా? యెరూషలేము పట్టణానికి కోట లేదా? ఉంది. దెర్ ఇస్ ఎ బిగ్ ఫోర్ట్రెస్. అది తిరిగి నెహెమ్యా దినాల్లో కట్టబడింది పడిపోయిన తర్వాత. యెరూషలేము పట్టణం చుట్టూ కట్టబడిన కోట కోట ఎంత బలమైందంటే ఆ కోటను చూసి వారు భయపడిరి అని మనం చదివాం. దాని వైపు చూసి వారు తల ఎత్తి చూసి సిగ్గుపడిరి అని ఇదే కీర్తనలో రాస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు ఆ కోట అబ్బో ఇంత బలమైనటువంటి కోటనా అని చెప్పి శత్రువులు భయపడ్డారట. వారు వెడలిపోయిరి. దావీదుకు ఫిజికల్ ఫోర్ట్రెస్ ఉన్నప్పటికీ, దావీదుకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ, ఏం స్ట్రెంగ్త్? ఆర్మీ స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ, ఆర్మీ బలం ఉన్నప్పటికీ, దావీదు తన జీవితంలో ఎవరిని బలంగా చేసుకున్నాడు? ఎవరిని బలం అని పిలుస్తున్నాడు? ఈరోజు అందరం చాలామంది వారి బలాన్ని చూసుకొని, వారి చుట్టూ ఉండేటువంటి జనాల యొక్క సంఖ్యను చూసుకొని గర్విస్తూ ఉంటారు. కానీ దావీదు తన జీవితంలో బలమైనటువంటి సైన్యాన్ని కలిగిన ఎప్పుడు కూడా తన సైన్యము నా బలం అని చెప్పలే. తన సైన్యము నా బలమని చెప్పలే. కానీ ఎవరు తన బలం అన్నాడు? యెహోవా నా బలము. ఎత్తైనటువంటి కోట తను పెట్టుకున్నా, యెరూషలేము కోట నా కోట అనలే. యెరూషలేమే నా కోట అనలే. యెరూషలేము కోట నా సేఫ్టీకి ఆధారం అని చెప్పలే. బలమైన కోట కలిగి కూడా ఎవరిని కోట అంటున్నాడు? యెహోవా నీవు నా కోట, నీవు నా కోటమైన అందుకే శత్రువు నన్ను తాకలేకపోయినాడు. నీవు నా బలమైన అందుకే శత్రువు నన్ను జయించలేకపోయినాడు. నీవు నా బండమైనవు కాబట్టి శత్రువు నన్ను ఎదుర్కోలేకపోయినాడు. ఇంకొక మాట చూస్తే 18వ అధ్యాయంలో ఇంకొక మాట చూస్తే, నన్ను రక్షించువాడు, యు ఆర్ మై సేవియర్, నా రక్షకుడవు. నన్ను రక్షించడానికి పెద్ద సైన్యం ఉంది, నన్ను రక్షించడానికి రథాలు ఉన్నాయి, నన్ను రక్షించడానికి ఆయుధాలు ఉన్నాయని ఎప్పుడు అనుకోలేదు. తన జీవితంలో యెహోవాని తన రక్షకుడిగా పెట్టుకున్నాడు. నా సేవియర్వి నువ్వు. అంత మాత్రం కాదు, ఇంకోటి ఏమంటున్నాడు? నా కేడము, యు ఆర్ మై షీల్డ్. షీల్డ్ చేసే పని ఏంటి చెప్పండి? దట్ కమ్స్ బిట్వీన్ యూ, దట్ కమ్స్ బిట్వీన్ అస్ అండ్ హార్మ్. గాయానికి మనకు మధ్య నిలబడేది షీల్డ్. శత్రువుకు మనకు మధ్య ఉండేది కోట. నీవు గాయపడకుండానట్లు శత్రువు వేసేటువంటి బాణాలు నీకు తగిలి గాయము చేయకుండానట్లుగా నీకును శత్రువు వేసేటువంటి బాణాలకి అడ్డుగా నిలబడేది డాల్ అంటారు కదా. కేడం అంటే ఏంటి? డాల్, షీల్డ్. శత్రువు నిన్ను తాకకుండా, నిన్ను సమీపించకుండా ఆపేది కోట అయితే, శత్రువు వేసేటువంటి బాణాలు నీకు తగలకుండా ఆపేదేంటి? షీల్డ్. వాడెంతో గాయపరచాలని ప్రయత్నం చేసినా యెహోవా దావీదుకు షీల్డ్ అయినందువలన శత్రువు వేసేటువంటి ఆ ఫైరీ డాట్స్ దావీదును తాకకుండా, దావీదును గాయపరచకుండా ఆపాయి. అంటే దావీదుకు శత్రువు వేసే బాణాలకు మధ్య షీల్డ్గా, కేడముగా ఎవరున్నారు? దేవుడు. ఆ దావీదుకు కేడమైన దేవుడే నీకు నాకు కేడమైనందుకు ఈరోజు ప్రభుని స్తుతించాలి. ఆ దావీదుకు బలమైన దేవుడే ఈరోజు నీకు నాకు నా జీవితంలో, మన జీవితాల్లో బలమైనందుకు మనం ప్రభు స్తుతించాలి. ఆ దావీదుకు బండగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు బండమైనందుకు మనం ప్రభుని స్తుతించాలి. ఆ దావీదు అంటున్నాడు, నన్ను రక్షించువాడవు, యు ఆర్ మై సేవియర్. ఆ దావీదుకు రక్షకుడైనటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు రక్షకుడైనాడు. ఆత్మ సంబంధమైన పోరాటంలోనూ, శరీర సంబంధమైనటువంటి ప్రతి ప్రమాదాల నుంచి నన్ను రక్షిస్తూ ఈ వారమంతా ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి మనము గాయపరచబడకుండా ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం. గాయాలు తగలలేదంటే నాకు చాలా జాగ్రత్తగా ఉండడం అలవాటని కాదు. నేను చాలా చాలా చురుకైన వాడిని, చాలా జాగ్రత్తగా ఉంటాను. అందుకే గాయాలు తగలలేదు అనుకోవద్దండి. ఎందుకు మనం గాయాలు తగలలేదు?
హీ హ్యాడ్ బీన్ అవర్ షీల్డ్ ఆల్ దీస్ డేస్. మన జీవితాల్లో ఆయన మనకు కేడమైనందుకే మనము గాయాల పాలు కాకుండా భద్రపరచబడ్డాం. దావీదుకు కేడమైన వాడు నీకు నాకు కేడమైనందుకు మనం ప్రభుని స్తుతిస్తాం. అంత మాత్రమే కాదు, నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగము. ఇంగ్లీష్లో ఏమనుంది? ద ప్లేస్ ఆఫ్ సేఫ్టీ కదా. రక్షణ శృంగం అంటే హీఈస్ ద ప్లేస్ ఆఫ్ సేఫ్టీ. దావీదుకు క్షేమం ఎక్కడుంది? దావీదుకు క్షేమకరమైనటువంటి స్థలముగా ఎవరున్నారు? దేవుడు తనకు క్షేమకరమైనటువంటి స్థలముగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, నా ఉన్నత దుర్గము, ఉన్నత దుర్గము. మన జీవితంలో మన శత్రువుడు కనబడినప్పుడు, లేదా నీ జీవితంలో నిన్ను నశింపజేసేటువంటి పరిస్థితులు కనబడినప్పుడు నువ్వు వాటి వైపు చూడకూడదు. నీ దేవుడు ఎక్కడ ఉంటాడు తెలుసా? నీ దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎదురుగా శత్రువు ఉన్నాడు అనుకుందాం, ఎదురుగా నిన్ను నశింపజేసే పరిస్థితులు ఉన్నాయి. మనకు కనిపించేది ఎవరు? ఎదురు కనిపించే ఆ నశింపజేసే మానవులు, భయపెట్టే మానవులు, భయపెట్టే పరిస్థితులు మనకు కనబడతాయి. అయిపోయింది నీ జీవితం అన్నట్టుగా నీ పరిస్థితి, నీ జీవితంలో ఎదురే పరిస్థితులు కనబడతాయి. వాటి వైపు చూస్తే భయపడతాం. కానీ ఏం చేయాలంటే వాటి వైపు నుంచి కొంచెం పైకి చూడాలా. ఇప్పుడు శత్రువు అక్కడ ఉన్నాడు అనుకోండి, భయపెట్టేవాడు, వాడిని చూస్తే భయపడతాం. కానీ వాడిని పైకి చూడాలా. ఎక్కడ చూడాలా? నీ శత్రువు కంటే పైన నీకెవరు కన, శత్రువుని చూస్తే నీకు భయం అవుతుంది. శత్రువు పైన ఎవరు ఉంటారు? శత్రువు పైన ఎవరు ఉంటారు? సో వెన్ యూ ఫేస్ యువర్ ఎనిమీ, don't look unto your enemy, because your place of safety is little bit higher than the enemy where he stands. ఎక్కడ? అందుకనే గొలియాతును ఎదుర్కోవడానికి దావీదు వెళ్ళినప్పుడు, దావీదు గొలియాతును చూశాడా? గొలియాతు కంటే బలమైన వాడిని చూసినాడా? గొలియాతును ఫిజికల్గా ఒకవేళ గొలియాతును మాత్రమే చూసి ఉంటే దావీదు యుద్ధం చేసేవాడా, ఓడించేవాడా? ఫిజికల్గా చూస్తే దావీదు కంటే వాడే బలమైనడు కదా. కానీ దావీదు దృష్టిలో ఎవరున్నారు చెప్పండి? వాని కంటే బలమైనోడిని చూస్తున్నాడు లోపల. ఫిజికల్గా బలమైనోడిని చూస్తే దావీదు కేవలం ఆ మనిషిని చూసింటే ఆ రోజు పిరికివాడే, పారిపోయేవాడు. కానీ దావీదును చూస్తున్న వ్యక్తి ఎవరు తెలుసా? గొలియాతు కంటే బలమైన వాడిని. అందుకని తన జీవితంలో తనకంటే బలవంతులను హతము చేసిన దావీదు జీవితంలో తాను గ్రహించినటువంటి గ్రహింపు, తెలుసుకున్న సత్యం ఏంటంటే వారికంటే బలవంతుడిని ఎల్లప్పుడూ ముందు పెట్టుకునేవాడు. సో నీ ఎదుట పోరాటం ఉంది, నీ ఎదుట సమస్య ఉంది, నీ ఎదుట నశింపజేసే పరిస్థితులు ఉన్నాయి, నీ అయిపోయింది నీ పరిస్థితిని భయపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాటి వైపు చూడొద్దు. కొంచెము తల పైకెత్తు, కొంచెము తల పైకెత్తు. లుక్ బియాండ్ యువర్ ఎనిమీస్, లుక్ బియాండ్ యువర్ సిచ్యువేషన్స్, లుక్ బియాండ్ యువర్ ప్రాబ్లమ్స్. బియాండ్ అని చెప్పేదానికంటే లుక్ లిటిల్ బిట్ అబోవ్ దేర్ ఎనిమీస్, అబోవ్ ద సిచ్యువేషన్స్. కొంచెము స్ట్రైట్గా చూడకుండా కొంచెం పైకి చూడు. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అణిచివేసేవాడు వాటి పైన ఉంటాడు. కింద ఉంటాడా? పైన ఉంటాడా? పైన ఉంటాడు. అందుకని దావీదుకి ద ప్లేస్ ఆఫ్ సేఫ్టీ ఏది? నా రక్షణ శృంగం అంటున్నాడు. ఏది నా రక్షణ శృంగం అంటున్నాడు? ఎవరు నా రక్షణ శృంగం? నీవే నా రక్షణ శృంగము. నీవు నన్ను రక్షించువాడము. బికాజ్ యూ హ్యావ్ ద పవర్ టు సేవ్ మీ. అందుకనే ప్రభువా నన్ను రక్షించేటువంటి వాడము. గాడ్ హ్యాస్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ టు సేవ్ మీ. నన్ను రక్షించేటువంటి వాడము నువ్వే. అంత మాత్రమే కాదు, నా ఉన్నత దుర్గము, ఉన్నత దుర్గము నా దేవుడే. ఎంత మంచి మాట అది. ఏంటి? దావీదుకి ఉన్నత దుర్గం ఉందా లేదా? యెరూషలేములో ఉన్నత దుర్గం దావీదుకు ఉందా? దావీదుకు బలమైన కోట ఉందా? దావీదుకు రక్షణ శృంగం ఉందా? దావీదుకు తను నమ్ముకోదగినటువంటి బలమైన సైన్యం ఉందా? ఉంది. వీటన్నిటినీ కలిగి ఉండి కూడా దావీదు అవి నా బలము కాదు, వారు నా బలము కాదు. నా జీవితంలో ఈరోజు నెమ్మది కలిగి నేను జీవించగలుగుతున్నానంటే
గతములో నాకు ఇచ్చిన విజయాలన్నిటికీ కారణము నా బలమైన దేవుడు, నా బండైన దేవుడు, నా కోట అయిన దేవుడు, నా రక్షించువాడైనటువంటి దేవుడు, నా కేడము, నా షీల్డ్ అయినటువంటి దేవుడు, నా రక్షణ శృంగము, ద ప్లేస్ ఆఫ్ సేఫ్టీ. హీ హిమ్సెల్ఫ్ హస్ బికమ్ ద ప్లేస్ ఆఫ్ సేఫ్టీ ఇన్ మై లైఫ్. నాకు సేఫ్టీ లేనప్పుడు సేఫ్టీ, నాకు సురక్షితమైనటువంటి స్థావరము లేనప్పుడు నా సురక్షితమైన స్థావరము. అడవిల్లో, అదుల్లా గుహల్లో, ఎక్కడెక్కడో పారిపోతూ శత్రు భయం చేత పోయి శత్రువుల చేతిలోనే పడుతూ వాళ్ళ చేతనే అప్పగించబడే పరిస్థితిలో ఉన్నా, దావీదు ప్రమాద పరిస్థితిలో ఉన్నా, ప్రతిసారి ఎప్పుడైతే డేంజర్స్లో ఉన్నప్పటికీ, సేఫ్టీ లేని పరిస్థితుల్లో జీవించినప్పటికీ తాను ఏమంటాడు తెలుసా? ఆ పరిస్థితుల్లో కూడా లార్డ్ యు ఆర్ మై ప్లేస్ ఆఫ్ సేఫ్టీ ఎవెన్ ఇన్ దోస్ డేస్, ఇన్ దోస్ టైమ్స్. నాయన, ఆ దినాల్లో ఆ ప్రమాదకర పరిస్థితులు నేను ఉండినా నీవు నా రక్షణ శృంగమై ఉన్నావు, నీవే నా ప్లేస్ ఆఫ్ సేఫ్టీగా ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రమని ప్రభుని ఎంత ఇంకా ప్రేమించడానికి ఆయన యొక్క ఆ రోల్స్, ఆ మిలిటరీ రోల్స్ అన్నీ కూడా దేవుడు తన జీవితంలో ప్లే చేసిన చూసి ప్రభువును ఇంకా నేను ఎక్కువగా ప్రేమిస్తా అని నిర్ణయించుకున్నాడు. ఈరోజు మనం మన జీవితాల్లో దావీదుకు ఏమై ఉన్నాడో ఆయన నీకు ఆయన ఉంటే ఆయన నీ దుర్గమా. దుర్గం అంటే ఎత్తైన స్థలము అని అర్థం, ఉన్నత దుర్గము. నా దేవుడే పాప శాపం నుంచి మనల్ని విడిపించడం మాత్రమే కాకుండా, మన శత్రువైన అపవాది చేతుల్లో నుంచి బయటికి తీసుకురావడం మాత్రమే కాకుండా, తీసుకొచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం చేస్తున్నాడు? ఆయన ఒక సైనికుడిగా, ఆయన ఒక బలముగా నీ పట్ల నిలిచి ఉన్నాడు. శత్రువు నిన్ను ఆయా సందర్భాల్లో అటాక్ చేసి నిన్ను కృంగదీసే పరిస్థితులు తీసుకొచ్చిన ఆయన, నువ్వు కలవరం లేనిపోయి నాకు ఎక్కడ రక్షణ లేదని అనుకునేటువంటి సమయాల్లో ఆయన మళ్ళీ నీకు మాటికి జ్ఞాపకం చేస్తూ ఐ ఆమ్ యువర్ ప్లేస్ ఆఫ్ సేఫ్టీ అంటున్నాడు. దావీదు స్వయంగా చెప్పినట్టుగా నీవు ఈరోజు చెప్పగలిగితే ఈ మాటలు నీవు కూడా పలకగలవు. ఇక్కడ ఏదో రాయబడి ఉన్నాయి కాబట్టి మనం అట్లా ఆరాధిస్తే సరిపోతుంది అనుకుంటే అది నిజమైన ఆరాధన కాదు. ఈజ్ హీ రియల్లీ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ లైఫ్? నిజముగా ఆయన బలమైతే దావీదు లాగా నోరు తెరిచి రోజు నువ్వు దావీదు వలె ఆయన్ని ప్రేమపూర్వకమైనటువంటి, ఇంకా ఆయన పట్ల అధికమైన ప్రేమ కలిగిన వాడై, అధికమైన ప్రేమ గల దానిపై ఆయన ఈ రీతిగా పిలుస్తావు నువ్వు. అవును దేవా, నీవు నా బలమైనవు, ప్రభువా నీవే నా బలమైనందుకు నేను ఈరోజు ఇక్కడ రాగలిగినానయ్యా. నువ్వు దావీదుకు బలమైనట్లే నా జీవితంలో కూడా నా బలమైనందుకు నీకు స్తోత్రం. దావీదు యుద్ధ జీవితం, పోరాట జీవితంలో దావీదుకు నువ్వు ఏమైనామో నాకు ఆ రోల్సే ప్లే చేసి నా జీవితం. నీవు నాకు బలమైనావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నా. నీవు నా శైలమైనావు, నా బండ అయినావు కాబట్టి నేను స్తుతిస్తున్నా. నీవు నా కోట అయినావు అందుకే నేను స్తుతిస్తున్నా. నా రక్షించువాడవు. ఆయన మన సేవియర్. కష్టాల నుంచి మాత్రం కాదు, దానికంటే ఇంకా అతి భయంకరమైనటువంటి, ఎవరు విడిపించలేనటువంటి దాని నుంచి విడిపించినాడు, ఎవరు రక్షించలేని దాని నుంచి దేవుడు మనల్ని రక్షించినాడు. ఆ రక్షణే పాపం నుంచి విడుదల. ఆయన మనల్ని పాప శాపం నుంచి విడిపించినాడు, నిత్య నాశనము నుంచి రక్షించినాడు, పాతాళము నుండి ఆయన నిన్ను రక్షించినాడు. కాబట్టి ఈరోజు నిజముగా అనుభవంలో ఉంటే ఈ మాట పలకగలవు. ఏమని? ఎస్ లార్డ్, you have been my savior, you are my savior, you saved me from the hell fire, Prabhu, you saved me from hates, Prabhu, నన్ను పాతాళం నుంచి రక్షించినావు, నరకం నుంచి రక్షించినావు, నా పాపం నుంచి నన్ను విడిపించినావు. దావీదుకి ఇచ్చినటువంటి రక్షణ కంటే దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణ ఎంతో విలువైంది. దావీదుకు ఫిజికల్ సేఫ్టీ మాత్రమే దొరికింది, బట్ ఫర్ యూ అండ్ మీ మనకు దొరికినటువంటి సేఫ్టీ ఎక్కడ చెప్పండి? శరీర సంబంధమైందేనా? లేదు, శరీర సంబంధమైన సేఫ్టీ మనకు ఉంది. అంత మాత్రమే కాదు, అపవాది నుంచి, పాపం నుంచి, శాపం నుంచి దేవుడు వేరు చేసినాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం ఆయన నీ పాపములకు నీకు వేరు చేసినాడు.
ఆ పాపములను బట్టి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన నీకు రక్షకుడిగా రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చినాడు. సో దావీదు కంటే విలువైన రక్షణ కార్యం దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేసినందుకు ఏమని చెప్పగలం ఇప్పుడు ఆయనని? ఏమని పిలవగలం ఆయనని? నీవు నా రక్షించువాడవు, నన్ను రక్షించిన వాడవు. నిన్ను రక్షించిన వాడు క్రీస్తా? నీ పాపం నుంచి విడిపించిన వాడు క్రీస్తా? ఈ మాట ధైర్యంగా పలకగలవు. ఒకవేళ రక్షణ అనుభవం లేకపోతే నీవు నన్ను రక్షించిన వాడవని చెప్పగలమా? చెప్పలేం. దావీదు చెప్పగలడేమో, కానీ ఈరోజు నీవు నేను చెప్పేటువంటి ఆ మాట, నీవు నా రక్షకుడు, దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణ దావీదుకి ఇచ్చిన రక్షణ కంటే విలువైంది. దావీదుకి ఇచ్చిన ప్రొటెక్షన్ కంటే విలువైంది. కాబట్టి ప్రభుని నిజంగా రక్షింపడినట్లయితే, పాపల నుంచి విడుదల పొందిన బిడ్డలమైతే ప్రభుని ఆరాధిస్తాం. నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఇన్ని రోల్స్ ప్లే చేసినాడు. 10వ వచనంలోకి వెళ్ళేసరికి ఆయన 10వ వచనంలో చూడండి, 10వ వచనంలో ఆయన దేని మీద వస్తున్నాడంట? కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షం ఆయను. ఎట్లా వస్తున్నాడు? కెరూబుల మీదకి ఎక్కి ఆయన వచ్చాను. దావీదు అనుభవంలో చెప్తా ఉన్నాడు. కెరూబులు అనగానే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది చెరూబీమ్స్? చెరూబీమ్స్ యొక్క ఆ కెరూబుల యొక్క రోల్ ఏంటి చెప్పండి? రోల్ ఏంటి? దే ప్లే ద రోల్ ఆఫ్ గార్డియన్స్. ఏదైనా తోట నుంచి బహిష్కరింపబడిన తర్వాత దానికి కావలిగా దేవుడు దేన్ని పెట్టినాడు? కెరూబులను పెట్టినాడు. మికాయేలు యొక్క రోల్ ఏంటి చెప్పండి? హీఈస్ అ వారియర్, హీ విల్ ఫైట్. గాబ్రియల్ యొక్క రోల్ ఏంటి చెప్పండి? హీఈస్ అ మెసెంజర్, హీ విల్ బ్రింగ్ ద మెసేజెస్ ఫ్రమ్ ద లార్డ్. చెరూబీమ్స్ యొక్క రోల్ ఏంటి? దే ప్లే ద రోల్ ఆఫ్ గార్డియన్స్. అవి కావలిగా ఉంటాయంట. దేవుడు వాటిని కావలి ఉంచినాడు. అవి కావలి చేస్తే ఎవడు కూడా లోపలికి దూరలేడు. మళ్ళీ ఆ యొక్క జీవవృక్ష ఫలము తినకుండా ఉండునట్లు కెరూబులను ఏదైనా తోటలో ఏం చేసినట్టు దేవుడు కావలిగా ఉంచినాడు. ఆయన అలాంటి కెరూబుల మీద ఎక్కి వస్తున్నాడు అని రాయబడింది అక్కడ. అంత మాత్రం కాదు, బహుశా నీకు నాకు కాపలాగా బహుశా నీ జీవితాన్ని నా జీవితానికి ప్రభు బహుశా ఈ చెరూబీమ్స్ని పెట్టాడేమో. ఎందుకంటే ఇవి చేసే పని ఏంటి? దూతలు 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 అంటారు కదా. అన్ని దూతలు ఒకే పని చేయవు. ఈ చెరూబీమ్స్ చేసే పని ఏంటంటే కావలి ఉంచుతాడు. నీ జీవితానికి కావలిగా ఆయన దూతల్ని పెడతాడు. ఏ అపాయం తగలకుండా నిన్ను కాపాడేటువంటి పని చెరూబీమ్ చేస్తాయి. అయితే అవి ఆయన ప్రయాణం చేసేటువంటి వాహనాలంట, ట్రాన్స్పోర్టేషన్కి వాడుకుంటాడంట. అందుకే రాయబడింది అక్కడ, నీ దేవుడు, నీ కోటైన దేవుడు, నీ బలమైన దేవుడు, నీ రక్షకుడైన దేవుడు, నీ శైలమైన దేవుడు, నీ కేడమైన దేవుడు, నీ ఉన్నత దుర్గమైనటువంటి దేవుడు తాను ఆ ప్రయాణం చేసేటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏంటంట? కెరూబులెక్కి ఆయన వస్తున్నాడు నిన్ను దర్శించడానికి. 13వ వచనం ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు, తన ఉరుముధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను. నీ దేవుడు ఎంత బలమైనడు! ఆయనకు ఒక మాట చెప్పినాడు, ఆయనకు ఒక పేరు పెట్టినాడు, సర్వోన్నతుడు, ద మోస్ట్ హై. ఎందుకంటే దావీదు పరిపాలన చేస్తున్నటువంటి ఆ యొక్క ఆ ప్రాంతాలలో చాలా దేవతలను పూజించే వాళ్ళు, దేవుళ్ళను పూజించే వాళ్ళు ఉన్నారు, విగ్రహాలను పూజించే వాళ్ళు ఉన్నారు. అందుకనే దావీదు వాటన్నిటిని మైండ్లో పెట్టుకొని తన దేవునికి ఒక టైటిల్ ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు? వీటన్నిటికంటే ఉన్నతమైనడు నా దేవుడు. ఈ జనులు సేవించే దేవుళ్ళందరికంటే ఉన్నతమైన దేవుడు నా దేవుడు. అందుకని ఆయనకి సర్వోన్నతుడు, ద మోస్ట్ హై. నీ జీవితంలో ద మోస్ట్ హై గాడ్ ఆయననా? లేదా ఆయనకంటే ముందు ఇంకా ఏమైనా చాలా విలువైనవి ఉన్నాయా? అయితే ఆరాధించగలమా? చెప్పండి, ఆరాధించగలమా? శుక్రవారం ఉదయం ప్రార్థనకి వెళ్ళాను.
అందరూ వచ్చి కూర్చున్నారు మందిరంలో, కానీ ఆ మందిరంలో పుట్టి పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత ఇప్పుడు జీవితాలు స్థిరపరచబడిన ఒక కుటుంబం మాత్రం అందరూ వచ్చి కూర్చోలే. చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుని సన్నిధి కంటే విలువైంది ఇంకొకటి ఉందా? దేవుడు నీ జీవితంలో నిజంగా, ఇఫ్ హీఈస్ ద మోస్ట్ హై ఇన్ యువర్ లైఫ్, ఒకవేళ నిజంగా నీ జీవితంలో సర్వోన్నతుడైతే ఆయనకే నీ జీవితంలో మొదటి స్థానం ఉంటుంది. దానికంటే విలువైంది ఏదో ఉంది. దేవుని మందిరం లెక్క చేయలేదు. అన్ని కనిపెడతా ఉన్నాను. స్టార్ట్ అయింది, పాటలు అయిన తర్వాత వస్తారేమో, వాక్యం ఉన్నప్పుడు వస్తారేమో. అస్సలు పక్కనే ఉన్నారు, పక్క ఇల్లే, కానీ లోపలికి రాలే. ఇది ఎలాంటి మనస్తత్వం, ఇది ఎలాంటి భయం లేని జీవితం. ఆయన వారికి బలము, కోటగా, కొండగా, రక్షకుడిగా ఉంటాడా? దుర్గముగా ఉంటాడా? వాళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది, కానీ వాళ్ళు పెట్టుకోవట్లేదు ఆయన ముందు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన సర్వోన్నతుడా, లేకపోతే ఆయనకంటే ఉన్నతమైనవి ఇంకేమైనా ఉన్నాయా మన జీవితంలో? ఒకవేళ ఆయనకంటే ఉన్నతమైన ఉంటే మనం మనసారా, హృదయమారా లేదా ఆత్మతో, సత్యముతో మనం ఆయన్ని ఆరాధించలేము. అందుకనే తన జీవితంలో ఉన్నతమైనటువంటి వాడు 18:18 చూసినట్లయితే 18 ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా ఏం చేసినాడు? ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. శత్రువులు అతన్ని నశింపచేయడానికి మీదికి వచ్చినప్పుడు ఎవరు ఆదుకున్నారు? ఎవరు నన్ను కాపాడారు? ఈ అనుభవం, దావీదు అనుభవం మన జీవితంలో కూడా అనుభవిస్తేనే తప్ప మనం ఆయన ఆరాధించలేము. నన్ను ఆదుకొను నా దేవుడు, నన్ను ఆదుకొన్న నా దేవుడు అని ఈరోజు చెప్పగలమా? అనేకమైన పరీక్షల్లో, కఠిన పరిస్థితుల్లో నన్ను ఆదుకున్న దేవుడు, కలవరములో, దుఃఖములో నన్ను ఆదుకున్న దేవుడు, ఆపత్కాలములో నన్ను ఆదుకున్న దేవుడు అని దావీదు చెప్పినట్టు నీ జీవితంలో, నా జీవితంలో చెప్పగలమా? దావీదు ఎన్ని శత్రు భయాలు, ఎంతమంది అతని మీద, కొడుకు తిరగబడ్డాడు, రాజు సౌలు తిరగబడ్డాడు, జిక్లకు పోతే అక్కడ వాళ్ళే ఇతను అప్పగించాలని చూసినారు. తాను నమ్ముకున్నటువంటి వాళ్ళే ఇతనికి నమ్మక ద్రోహం చేసినారు. వాళ్ళే ఇతన్ని ఆపదలో పడేసినారు. కానీ ఆ ఆపదలన్నింటిలో నన్ను ఆదుకున్నటువంటి దేవుడు ఈయన అని చెప్పగలిగేటువంటి పరిస్థితి దావీదుకు ఎలా వచ్చింది? ఆ అనుభవాన్ని తను అనుభవించాడు కాబట్టి. దావీదు తన జీవితంలో తను అప్పగించిన వాళ్ళని సైతము క్షమించినటువంటి మనస్తత్వం ఉంది. 40 అధ్యాయంలో చూస్తే, 40 వచనంలో చూస్తే, 40 వచనంలో నా శత్రువులు వెనుకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించు వారిని నీవు నిర్మూలన చేసితివి. నిర్మూలన చేసేటువంటి శక్తి దావీదుకున్న నిర్మూలన చేయలే. నిర్మూలన చేసే అవకాశాన్ని, ఆ వెంజెన్స్ని ఎవరికి అప్పగించినాడు? దేవునికి అప్పగించినాడు. తన శత్రువులు వెనుకకు తిరిగేటట్లుగా చేసింది నీవే ప్రభువా. ఎందుకంటే శత్రువులను మీద విజయము దేవుడు ఇవ్వాలి, కానీ నేను పొందకూడదు అనేటువంటి మనస్తత్వం కలిగిన వాడు, శత్రువులను క్షమించినటువంటి మనస్తత్వం. అందుకనే దావీదు తన జీవితంలో దేవునికి హృదయానుసారుడు ఎట్లనంటే హీ వాజ్ సో మెర్సిఫుల్ మ్యాన్. ఎవరి మీద కనికరం చూపించాడు తన జీవితంలో మనం గమనించినట్లయితే 1 సమూయేలు 24 అధ్యాయంలో మనం చూస్తే, ఆ గుహలో ఉన్నప్పుడు సౌలు ఆ గుహలో విశ్రమించడానికి వచ్చాడు. అదే గుహలో దావీదు ఉన్నాడు. కానీ అతని ప్రాణము చేతికి అప్పగించబడిన అతని తోటి వారు, ఇది మంచి అవకాశము, నువ్వు పగ తీర్చుకోవడానికి దేవుడే నీ శత్రువుని చేతికి అప్పగించడానికి ప్రేరేపించినా కూడా సౌలు యొక్క జీవితాన్ని అతడు మీద కనికరము చూపించి క్షమించి విడిచిపెట్టినటువంటి సందర్భం మనం చూడగలం. అదే 1 సమూయేలు 25 అధ్యాయంలో చూస్తే, నాబాలు క్షేమ సమాచారం పొందుకొని యుద్ధం చేసి దావీదు సైన్యం వస్తూ ఉంటే, ప్రజలు ఆకలిగొని ఉంటే నాబాలు ఆహారం పెట్టడానికి తిరస్కరించినప్పుడు నాబాలు మీద పగ తీర్చుకోలేదు. కానీ నాబాలు మీద దేవుడు పగ తీర్చుకున్నాడు. సౌలు మీద పగ తీర్చుకోలేదు. సౌలు మీద కనికరం చూపించినాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? దావీదు సౌలు మీద కనికరం చూపిస్తే
సౌలు మీద తీర్పు ఎవరు తీసుకొచ్చినారు? దేవుడు. నాబాల్ని కనికరించినాడు, కానీ నాబాల్ మీద తీర్పు ఎవరు తీసుకొచ్చినారు? దేవుడు. షిమ్మి దావీదును శపిస్తూ ఉంటే దావీదు ఏమన్నాడు? బహుశా దేవుడు అతను నాకు అనుమతించాడేమో, విడిచిపెట్టండి అన్నాడు. అనుమతిస్తే తల తీసేస్తామన్నాడు తనతో ఉన్నటువంటి బలాఢ్యులు. కానీ దావీదు ఏం చేసి తెలుసా? He showed mercy. He was merciful to Shimei. He was merciful to Nabal. He was merciful to his king Saul. సౌలును కూడా కనికరించినాడు. తన జీవితంలో ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ. అంత మాత్రమే కాదు, తన స్నేహితుడైన యోనాతాను కుమారుడి మీద కూడా కనికరం చూపించాడు మెఫీబోషెత్. అరే, నా శత్రువైనటువంటి ఆ రాజు యొక్క మనవడు కదా, వీడినందుకు నేను కనికరించాలనుకున్నాడా? చూడండి, తాను చూపించిన కనికరము, తాను చూపించినటువంటి ఆ యొక్క జాలి, కరుణ తన్ను ప్రేమించే వారి మీద కాదు, తన్ను ద్వేషించే వారి మీద. ఇవన్నీ గమనిస్తున్నటువంటి దేవుడు దావీదుకు బలమైనాడు. ఇవన్నీ గమనిస్తున్నటువంటి దేవుడు దావీదుకు కోట అయినాడు. ఇలాంటి గుణలక్షణాలు దేవునివి. ఆ దేవుని యొక్క గుణలక్షణాలు దావీదులో చూస్తూ ఉన్నప్పుడు దేవుడు దావీదుకి రక్షణ శృంగము, ఉన్నత దుర్గము, కేడము అయినాడు, బండ అయినాడు. మనకి ఉండవు, కానీ నువ్వే నా బలం అన్నావు అనుకో, ఏమంటాడు దేవుడు? మనకు ఎదుటి వారిని క్షమించే మనసు ఉండదు. ఎదుటి వారిని క్షమించడం అంటే పెద్ద కష్టమేం కాదు, కానీ ఏది ముఖ్యమని చెప్పండి? నిన్ను బాధించే వారిని క్షమించాలి, నిన్ను బాధించే వారి మీద కనికరం చూపించాలి. ఎందుకంటే 139 కీర్తనలు ఆయన కృప నిరంతరముడు, నన్ను కృప నిరంతరముడు మనం చదువుతూ ఉంటాం 136లో. అంటే ఆయన కృప గలవాడు. నీ దేవుడు ఎలాంటి వాడు? కృప గలవాడు. ఆయన లాంటి మనసు నీలో ఉందంటే దేవుడు నీకు బలమవుతాడు. ఇప్పుడు చెప్దాం, ఆయన మన బలమా, మన కోట? ఎవరికైనా బలం, ఎవరికైనా బలం, ఎవరికైనా కోట, ఎవరికైనా ఉన్నత దుర్గం, ఎవరికైనా కేడం, ఎవరికైనా రక్షణ శృంగం? చెప్పండి, ఎవరికైనా కోట? కనికరం చూపించేవాడు దావీదు. అందుకే నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆఖరి మాటలు చూస్తే 18వ అధ్యాయము 45వ వచనం చదివితే, 43 నుంచి చదివితే 43, 45 వచనాలు, 43, 45. ప్రజలు చేయు కలహంలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్ని జనులకు అధికారిగా చేసితివి. నేను ఎరగని ప్రజలు నన్ను సేవించెదరు, నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు, అన్యులు నిస్త్రాణ గలవారే వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చేదరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుస్తుతి నొందును గాక. ఎందుకంటే ఇతరులందరినీ దేవుడు నాకు స్వాధీనము చేసినాడు. దేవుని యొక్క సైన్యం అంతకంతకు, దావీదు యొక్క సైన్యం అంతకంతకు విస్తరిస్తూ పోతూ ఉంది. దావీదు జీవితంలో ఈ 2వ సమూయేలు గ్రంథం అంతా మనం చదివితే ఆయన ఏ రీతిగా ఆయా సందర్భాల్లో 5వ వచనంలో మరి యెబూసీయుల మీదను ఫిలిస్తీన్ల మీద విజయాన్ని సాధించినారు. అలాగే 8వ వచనంలో చూస్తే హదాదెజరు ఆర్మీనియన్స్ మీద, ఎదోమీయుల మీద యుద్ధం గెలిచినారు. 12వ అధ్యాయంలో చూస్తే అమ్మోనీయుల మీద ఏ రీతిగా యుద్ధం గెలిచినారో, ఈ యుద్ధాలన్నిటి మీద విజయం ఎలాగ పొందినాడో, చివరికి తన సొంత ప్యాలెస్ కట్టుకోవాలనుకున్నటువంటి సందర్భంలో కూడా 5వ అధ్యాయం 11వ వచనంలో తనవారుగా తనకు సహాయం చేసింది తూరు రాజు అయినటువంటి హారాము రాజు. దావీదు తన యొక్క ప్యాలెస్ కట్టుకోవడానికి కావలసిన సమస్తమైనటువంటి సరుకులను, చివరికి పని వారిని కూడా సప్లై చేసినాడు. ఏంటి యుద్ధంలో విజయమే కాదు, జీవితంలో స్థిరపరచబడేటువంటి కార్యము కూడా. దేవునికి అనుకూలమైనటువంటి జీవితం. దేవుడు నీ కేడమైతే, దేవుడు నీ బలమైతే, దేవుడు నీ కోట అయితే, దేవుడు నీ రక్షణ శృంగమైతే, ఆయన నీ ఉన్నత దుర్గమైతే,
ఆయన నీ శైలమైతే నీ శత్రువు పైన నీ ప్రతి పరిస్థితుల్లో విజయం ఇవ్వడమే కాదు, దేవుడు నీవు స్థిరపరచబడేటువంటి విషయంలో కూడా ఆయన జోక్యము చేసుకుంటాడు. దావీదు అందుకే ఇన్ని విజయాలు పొందినా కూడా దావీదు ఎప్పుడు కూడా తన జీవితంలో నేను చేసినటువంటి విజయాలకు, నేను చేసిన యుద్ధాల వల్ల నేను ఈ విజయం పొందిందని ఎప్పుడు కూడా అనుకోలేదు. నెవర్ అట్రిబ్యూటెడ్ హిస్ విక్టరీస్ టు హిమ్సెల్ఫ్. తన జీవితంలో నేను సాధించాను ఈ విజయాలని ఎప్పుడు అనలేదు. కానీ అతనికి ఒక సంపూర్ణమైనటువంటి గ్రహింపు, రియలైజేషన్ ఉంది. ఏంటంటే గాడ్ ప్లేస్డ్ హిమ్ ఇన్ దట్ పొజిషన్. దట్ పొజిషన్ హ్యాస్ బిన్ గివెన్ టు హిమ్ బై గాడ్. దేవుడు నాకు ఈ యొక్క స్థితిని ఇచ్చాడు, నన్ను రాజుగా చేశాడు. ఎందుకో తెలుసా? ఎంత నిస్వార్థమైనటువంటి మాట. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయంలో దేవుడు తను రాజుగా చేశాడని గర్వించలేదు, కానీ ఎందుకు రాజు చేశాడో ఆ రీజన్ చెప్తాను, ఆ పర్పస్ ఏంటి, దేవుడు నన్ను ఎందుకు రాజుగా చేశాడు, నేను పైకి రావడం కొరక, నా క్షేమం కొరక. అక్కడ చెప్తున్నాడు, నా క్షేమం కొరక కాదు, ఆయన తన జనులను ఆశీర్వదించినట్లు ఆయన నన్ను రాజుగా చేశాడు అన్నాడు. దావీదు ఈ విషయాన్ని సంపూర్ణంగా గ్రహించిన వాడే ఉన్నాడు. ఫుల్లీ రియలైజ్డ్ దట్ హిస్ పొజిషన్ హ్యాడ్ బీన్ గివెన్ టు హిమ్ బై గాడ్. ఆయనకు ఆ కింగ్షిప్ని ఇచ్చింది దేవుడు, ఆ స్థితిలో పెట్టింది దేవుడు. కానీ ఎందుకు పెట్టాడు చెప్పండి? విత్ ద పర్పస్ ఆఫ్ బ్లెస్సింగ్ హిస్ పీపుల్, ద పీపుల్ ఆఫ్ గాడ్. దావీదును రాజుగా చేసింది ఎందుకు తెలుసా? టు బ్లెస్ ది గాడ్స్ పీపుల్. ఎవరినంట? ఏమో చదవండి ఆ మాట, 2వ వచనం గట్టిగా. మొదటి దినవృత్తాంతములు 14:2. తన జనులకు, ఇశ్రాయేలు నిమిత్తము ఎవరి నిమిత్తం రాజుగా చేశాడు? ఇక్కడ ఒకటి గమనించాలి, ఒక చిన్న సత్యం ఉంది ఇక్కడ. దావీదును రాజుగా చేశాడంటే దేవుడు దావీదు యొక్క క్షేమాన్ని కోరి చేశాడా, లేదంటే తన ఇశ్రాయేలు క్షేమం కోరా? గమనించండి. వై గాడ్ మేడ్ డేవిడ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్? వై? టు బ్లెస్ గాడ్స్ పీపుల్, టు బ్లెస్ హిస్ పీపుల్. దావీదును మాత్రమే ఆశీర్వదించడం కొరకు దావీదు రాజు చేయలేదు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ డేవిడ్స్ కోరోనేషన్ ఇస్ నాట్ జస్ట్ బ్లెస్ డేవిడ్ అలోన్. డేవిడ్ని మాత్రమే ఆశీర్వదించడం కొరకు డేవిడ్ని రాజుగా చేయలేదు. డేవిడ్ని మాత్రమే గొప్ప చేయడానికి డేవిడ్కి యుద్ధాల మీద విజయం ఇవ్వలేదు. ఆయన దావీదుకు బలమైనాడు ఎందుకు? దావీదుకు కోట అయినాడు ఎందుకు? దావీదుకు రక్షణ శృంగమైనాడు ఎందుకు? దావీదుకు కేడమైనాడు ఎందుకు? దావీదుకు శైలమైనాడు ఎందుకు? దావీదుకు ఉన్నత దుర్గమైనాడు ఎందుకు? ఎందుకైనాడు చెప్పండి? ఎందుకు? అతని ద్వారా ప్రజలకు క్షేమము కలగాలి. వై గాడ్ సేవ్డ్ యూ? దేవుడు ఎందుకు నిన్ను రక్షించాడు? నీ క్షేమం కొరకే నువ్వు ఆలోచించేసి బతకడం కొరక కాదు. దెర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ యువర్ సాల్వేషన్. నీ యొక్క రక్షణ వెనుక దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఉంది. దావీదును రాజుగా చేయటం వెనుక దేవునికి ఏ ఉద్దేశం ఉందో, నిన్ను రక్షించే దాని వెనుక కూడా దేవునికి అదే ఉద్దేశం ఉంది. ఏంటా ఉద్దేశం? నీ ద్వారా అనేకులు దీవించాలి. అందుకే అబ్రహామిక్ బ్లెస్సింగ్స్ ఏంటి? నిన్ను బట్టి అనేకులు నేను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేక జనములు ఆశీర్వించబడతాయి. ఈరోజు ప్రభుని సేవించడానికి వస్తున్న నీవు, నా రక్షణ నాకే, ఈ రక్షణ బట్టి నాకే క్షేమము, ఈ రక్షణ వల్ల నాకే ఆశీర్వాదం అనుకొని వచ్చి ఉంటే, then you are not the right person to worship the Lord, and you cannot render Lord the true worship. దేవునికి ఒక నిజమైనటువంటి ఆరాధనను ఇవ్వలేవు ఈ సత్యం గ్రహించకపోతే. ఏ సత్యం? నన్ను రక్షించింది నా కోసం కాదు, నన్ను రక్షించింది అనేకుల ఆశీర్వాదం కోసం. అనేక మంది రాజుల్ని పంపించినాడు. ఎవరిని బట్టి? ఇశ్రాయేలుకు 19 రాజులు, 20 రాజులు, యూదాకి 19 రాజుల్ని దేవుడు ఇచ్చినాడు. ఎందుకు? యూదా లేకపోతే రాజులే లేరు, ఇశ్రాయేల్ లేకపోతే రాజులే లేరు. ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ. నీవున్న స్ట్రీట్లో దేవుడు నిన్ను రక్షించాడంటే అక్కడున్న ప్రజలకి నిన్ను బట్టి ఆశీర్వాదం రావాలి. వారి క్షేమం కొరకు నేను రక్షించాడు. వారి ఆశీర్వాదాలకు నీవు నేను కారకులముగా ఉండాలి.
ఇది నీ జీవితంలో ఈ సత్యము గ్రహించిన బిడ్డవైతే ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉండు. దావీదు తను స్పష్టంగా ఒప్పుకున్నాడు. మొదటి దినవృత్తాంతాలు 14 అధ్యాయాలు మనం చదివిన 2వ వచనంలో ఇశ్రాయేలు ప్రజల క్షేమం నిమిత్తమే దేవుడు తన్ను రాజుగా చేసినాడని. కాబట్టి నిన్ను బట్టి ఎంతమంది క్షేమం అయింది, నిన్ను బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు, నిన్ను బట్టి ఎంతమందికి ఆదరణ, నీ రక్షణను బట్టి ఎంతమంది బలం పొందుకుంటున్నారు, ఆదరించబడుతున్నారు, ప్రోత్సహించబడుతున్నారు. రక్షించబడింది అందుకే, ఇతరుల కొరకే నిన్ను దేవుడు రక్షించినాడు. అందుకే ఆయన నీ కోట అయినాడు, అందుకే నీ బలమైనాడు. అంటే ప్రభుని ఆరాధిస్తాం. దావీదు జీవితంలో పొందిన విజయాలన్నిటి వెనక ఇశ్రాయేలు ప్రజల క్షేమం ఉంది. దావీదు తన బలాన్ని ఎప్పుడూ నమ్ముకోలేదు, కానీ దేవుడు నాకు బలమైనాడు అన్నాడు. అవును, నీ జీవితంలో దావీదుకి ఏమైనాడో ఆయన నీ జీవితంలో అవి అయినందుకు ప్రభుని మనం ఆరాధిస్తాం. ప్రభుని మనసారా ఆరాధిస్తాం. ప్రభు నన్ను రక్షించినావు, స్తోత్రాలు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లే నువ్వు నన్ను రక్షించినావు. నా జీవితంలో ప్రభు నా ఏర్పాటులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో నాకు జ్ఞాపకం చేసినావు. ప్రభువా, నువ్వు నాకెందుకు బలమైనావు, నువ్వు నాకెందుకు కోట అయినావు, నువ్వు నాకెందుకు రక్షణ శృంగమైనావు, నువ్వెందుకు నాకు శైలమైనావు, నువ్వెందుకు నాకు ఉన్నత దుర్గమైనావు, నువ్వెందుకు నా బలమైనావు, నన్ను రక్షించే రక్షకుడిగా ఎందుకైనావో నాకు తెలియపరిచినావు. ప్రభువా, ఇవన్నీ నా జీవితంలో అయినావు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నన్ను రక్షించడానికి. ఇన్ని రోల్స్ నా జీవితంలో దావీదు జీవితంలో ప్లే చేసిన రోల్స్ నా జీవితంలో ప్లే చేసిన నీకు స్తోత్రాన్ని ప్రభుని మనసారా ఆరాధిస్తాను. ఆరాధనలోకి వెళ్ళి